రావడానికి ముందు మీరు ఎక్కువ కష్టపడ్డారు. ఇప్పుడు మీరే చెప్పండి, సుఖం ఎక్కడ ఉంది? కష్టంలోనే సుఖం ఉంది. చెప్పండి, సార్ చెప్పండి. 11వది, ఫస్ట్ సృష్టి మారదు, నీ దృష్టి ఆ అందమైన కృష్ణుని విగ్రహం నీలో నాలో మన అందరిలో ఉంది, అనంతమైన శక్తి రూపంలో. ఎస్ ఆర్ నో? అనంతమైన శక్తి రూపంలో మనలో దాగి ఉన్నటువంటి ఆ కృష్ణ పరమాత్ముడు అనే విగ్రహం బయటకి రావాలంటే నిపుణుడైన శిల్పి చేతిలో ఉలి దెబ్బలకు సిద్ధంగా ఉండాలి. ఆ నిపుణుడైన శిల్పులు ఎవరు? అమ్మా నాన్నలు, ఉపాధ్యాయులు. ఎస్ సార్? ఉపాధ్యాయుల పట్ల ఎప్పుడైతే మీరు శ్రద్ధతో ఉంటారో, గౌరవంగా ఉంటారో, చెప్పిన హోంవర్క్ పూర్తి చేసుకొని వస్తారు, అర్థం కాని లెసన్ అడుగుతారు, మీ గుణంతో, మీ వినయ పూర్వక ప్రవర్తనతో ఎప్పుడైతే వారి హృదయంలో స్థానం సంపాదించుకుంటారో, శిల్పం లాంటి జీవితం లభించడానికి మీరు పునాదులు వేసుకున్నట్టే. ఇంకా ఇతర బండరాయి లాంటి జీవితం కోరుకునే వాళ్ళు ఎలా ఉంటారో నేను వివరించాల్సిన అవసరం లేదు, అది మీకు అర్థమయ్యే ఉంటుంది, మీకు తెలిసిందే. అది దీనికి విరుద్ధంగా ఎవరు చేస్తారో వాళ్ళు తెలియకుండానే బండరాయి లాంటి జీవితం కోరుకున్నట్టే. 10వ తరగతిలో ఉన్నారు, ఇంకొక 2-3 నెలలైతే 10వ తరగతి పూర్తవుతుంది. ఒక నెల రోజుల్లో పూర్తవుతుంది. 9వ తరగతి వాళ్ళకి నేను ఉదయం చెప్పాను కొన్ని విషయాలు, వాళ్ళు చాలా బాగా ఆస్వాదించారు. వారికి అన్నలు అక్కలు మీరు. ఇక్కడి నుంచి మీరు వెళ్ళేటప్పుడు వారికి మీరంటూ గుర్తుండేలాగా ఒక ఆదర్శాన్ని ఇవ్వాలి. మరి మీ ఆచరణతో మీరు ఒక సలహా ఇస్తారు, ఒక మాట చెబుతారు. మీకు కొన్ని విషయాలు తెలిసే మీ సమయం ఎలా వృధా చేసుకున్నారో ఈ 10వ తరగతిలో కొన్ని చేయకూడని చేయటం ద్వారా, సమయాన్ని వృధా చేయడం ద్వారా వారికి చెప్పండి, నేను చేసిన పొరపాటు నువ్వు చేయొద్దు. నీలా నేను ఎప్పుడు ఫోన్లోనే ఉన్నాను, యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఇంకా స్నాప్చాట్, ఇవన్నీ ఎక్కువగా మనం చూస్తున్నామంటే, ఎక్కువగా ఎలక్ట్రానిక్ మీడియాను ఉపయోగిస్తున్నామంటే బండరాయి లాంటి జీవితాన్ని కోరుకున్నట్ట, శిల్పాలాంటి జీవితాన్ని కోరుకున్నట్ట? బండరాయి లాంటి జీవితాన్ని. చిన్ముద్ర అలాగే ఉంచండి, అందరూ కళ్ళు మూసుకొని కొద్దిసేపు ధ్యానం చేద్దాం. ఈ ఉపమానం గురించి మీ జీవితానికి ఎలా అప్లై చేయాలో ఎవరికి వాళ్ళు పరిశీలన చేసుకోండి. All of you close your eyes. All of you close your eyes and pin drop silence. Just focus on your breath. మీ శ్వాస మీద దృష్టి ఉంచండి.